तो इतना लाइफ खराब हो गया, इतना लाइफ खराब हो गया है मेरा। మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. బిడ్డకు బలే దొరికింది, ఏ మానుభావుడు పెట్టాడు. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తల నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, ఏం చిల్లరగాళ్ళున్నారా మీరు? చెత్త మనుషులు, చెత్త బతుకులు, పచ్చసిన అంబోతుల్లా తయారయ్యారు. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है. Something is fishy. गड़बड़ है, जरूर कोई ना कोई गड़बड़. అబ్బో బై, ఆ చూపేంట్రా అమ్మాయి, బై బై అమ్మాయి, అలా చూడకరా అమ్మాయి, బై అమ్మాయి అమ్మాయి. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. తాళి తీసుకో. ఏంటి చేతులు అడుగుతున్నాయంట్రా? సంతోషంతో టెన్షన్ గా ఉంది సార్. అలాగా సమరా, అయ్యా. నువ్వు తీసుకో. నేను కదా నా భార్యకి తాళి కట్ట. ఎవడు కడతా నీకెందుకు? నీ కావాల్సిన పెళ్ళి అంతేగా? తీసుకోరా నాకంటే. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? అయ్యో 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 అయ్యో, చంపేసా విని. రాజా రాజా లేకు, రాజా రాజా. ఆపుకోలేకపోతున్నాను రా. మంత్రి, ఆ చెయ్యి లైఫ్ జ్వరం వచ్చింది కదూ? అవును ప్రభు. రే ఏంటిది, మాకేంటిది అంటున్నాను. చిచ్చి, పశువులు కుడి కదరా, ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు బెటర్ కదరా. యాందిరయ్యా, యాం చేస్తున్నా? కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. ఎంతకి తెగించారా? मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్. ఇదేవతిరా? ఓ చింపుతాను చింపుతాను అన్నావు కదా, నిన్ను నువ్వు చింపుకున్నావు. ఈ దెబ్బ చెత్రా కొడుకు, తాళ్ళ కొడుకు, తాళ్ళగా ముంచుకెళ్దండి రా.
ఏంట్రా సింపుల్ మూమెంట్ బాగా చేయొచ్చు కదా. వదినా చిక్కలు కనిపిస్తున్నాయా? మొన్నటి వరకు మా అన్నికి నేను చూపించా కదా, ఇప్పుడు మీ అన్నికి నేను చూపిస్తాను. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. అందుకే నేను పగలు కూడా అరుదైతే నక్షత్రం చూపిస్తాను. నాకు నువ్వు చుక్కలు చూపించలేవు. ఏం మాట్లాడుతున్నావురా? మజాక్ అవుతున్నారు. తలకాయలు వాళ్ళుదే ఒక్కొక్కని పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నీకన్న పెద్ద ఎర్రి పూకు ఎవడ్లేడులే. మోసం చేశాను రా, ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదండి. ఒకసారి వినండి. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రే అభి, ప్రణవ్ గారు ఏమన్నారో విన్నావా? దరిద్రుడు కదండి వస్తాయి. అమ్మయ్యా ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఏంటి ఏమన్నా ఏంటి ఎంగేజ్మెంట్ అయిపోయిందని చెప్తాను. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది. ఓహో, ఇదేదో మద్ర స్కెచ్ లో ఉంది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటి